చాలా స్పెషల్ అనమాట. పారిజాత వృక్షం గురించి. పారిజాత వృక్షం అనగానే చాలామందికి స్ట్రైక్ అవుతుంది. చిన్నప్పుడు లెసన్స్లో చదువుకున్నాం కదా. ఈ పారిజాత వృక్షం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ పారిజాతం ఇదిగోండి చెట్టుకి చూడండి ఎన్ని పువ్వులు అయితే ఉన్నాయో. ఈ పువ్వులన్నీ కూడా కిందన రాలిపోయి ఉన్నాయి. ఒకటి మనం అందరం చాలా బిలీవ్ చేస్తాం, ఈ చెట్టు పైనుంచి పువ్వులు కోసి దేవుడికి పెట్టకూడదు. అదే చెట్టు కింద పడిన పువ్వులు అయితే దేవుడికి డైరెక్ట్గా పెట్టొచ్చు అంటాం. చెట్టు కింద చాలామంది క్లాత్ కానీ ఏదైనా వేసి ఆ పువ్వులు పడిన పువ్వులు తీసుకెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటారు. ఆ పువ్వులు అవి అభిషేకం చేసి. మెయిన్గా శివుడికి విష్ణువుకి చాలా ఇష్టం ఈ పువ్వులు అంటే. మా అమ్మమ్మ వచ్చినప్పుడు ఈ చెట్టు చూసిన వెంటనే ఒకటే అన్నారు, పారిజాత వృక్షం అపార్ట్మెంట్లోనే పెట్టుకుని ఎందుకు నువ్వు యూజ్ చేయట్లేదు, ఆకులు ఎంతో బలం, అవి హెల్త్కి చాలా మంచిది అని. సో అందుకే అమ్మమ్మ ఆకులు అవి కోస్తున్నారనమాట. పారిజాత వృక్షం గురించి మనం చాలా పురాణాల్లో తెలుసుకుని ఉంటాం. లైక్ మహాభారతం, విష్ణు పురాణం, భాగవతం, ఇలా అనేక హిందూ గ్రంథాల్లో ఉన్నాయి. నాకు తెలిసిన పౌరాణిక గాథల్లో 2 పౌరాణిక గాథలు అనేది మీకు చెప్తాను. ఈ చెట్టు హిస్టరీ మొత్తం ఉంటుంది. ఫస్ట్ది సముద్ర మదనం అనగానే మనందరికీ చాలా స్ట్రైక్ అవుతుంది కదా. దేవతలు మరియు రాక్షసులు అమృతాన్ని పొందడానికి క్షీరసాగర మదనం చేశారు కదా. అప్పుడు ఆ సముద్ర మదనంలో 14 అమూల్య వస్తువులు వెలిసాయన్నమాట. రాక్షసులు దేవతలు ఆ క్షీరసాగర మదనం గురించి పోరాటం చేసేటప్పుడు ఆ 14 అమూల్య వస్తువుల్లో పారిజాత వృక్షం ఒకటి. ఈ పారిజాత వృక్షం దివ్య పరిమళం కలిగి ఉంటుంది. స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే ఈ చెట్టు యొక్క పువ్వులు రాత్రిపూట పూస్తాయి, ఉదయం రాలిపోతాయి. మామూలు చెట్లు అయితే పొద్దున్నే విరుస్తాయి కదా, ఇది రివర్స్ అనమాట. ఇంకొకటి కూడా ఉంది, ఆ స్టోరీ చెప్పే ముందు అమ్మమ్మ ఏం చేస్తుందో చెప్తాను. ఆకులు మొత్తం కడిగేసింది అమ్మమ్మ తెచ్చినవి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఆకులన్నీ వేసి రసం మొత్తం వాటర్లోకి రావాలన్నమాట. అంటే ఒక 5 to 8 minutes అయితే సరిపోతుంది. అది రసం మొత్తం బాగా వచ్చిన తర్వాత వడగట్టేసి అయితే ఇచ్చింది. అమ్మమ్మ అంటే ఇన్ని ఆకులు వేశారు, మీరైతే 3-4 అలా వేసుకుంటే చాలు. ఎక్కువ ఆకులు వేయడం వల్లేమో కొంచెం చేదుగానే ఉంది, కానీ అమ్మమ్మ అయితే త్వరగానే తాగేసింది. నాకే చాలా టైం పట్టింది. ఇంకొక గాథ ఏంటి అంటే శ్రీకృష్ణ సత్యభామ రుక్మిణి గాథ. శ్రీకృష్ణుడి భార్య సత్యభామకి పారిజాత వృక్షం అంటే చాలా ఇష్టం అనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు స్వర్గానికి వెళ్ళి పారిజాత వృక్షాన్ని తీసుకురావడం కోసం ఇంద్రుడితో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో గెలిచి పారిజాత వృక్షాన్ని అయితే తీసుకొచ్చారు. పారిజాత వృక్షాన్ని తీసుకొచ్చిన తర్వాత సత్యభామ యొక్క అంగనంలో నాటాడు ఎవరు, శ్రీకృష్ణుడు. కానీ పువ్వులు రుక్మిణీదేవికి మాత్రమే పడేలాగా ఏర్పాటు చేశాడు శ్రీకృష్ణుడు. ఈ కథ ప్రేమ మరియు ఈర్ష్యకు చిహ్నంగా నిలుస్తుంది. సో ఈ స్టోరీ అర్థమైంది కదా. సత్యభామకి ఇష్టమని పారిజాత వృక్షం తీసుకొచ్చారు, కానీ అది సత్యభామ అంగనంలో పాతినప్పటికీ ఆ పువ్వులు మాత్రం రుక్మిణికి పడేలాగా చేశారనమాట. ప్రేమ మరియు ఈర్ష్యకు చిహ్నంగా నిలుస్తుందన్నమాట. ఈలోగా స్టోరీ అయిపోయింది. అలానే మా అమ్మమ్మ కూడా కషాయం అయితే కాసేసింది. తాగుతావా లేదా అని కూర్చుంది. అమ్మమ్మ చేదుగా ఉంది అంటే చూడు నేను ఎలా తాగుతానో నువ్వు కూడా అలాగే తాగని చెప్పింది. ఈ ఆకులు ఎక్కువగా నువ్వు ఇలా తాగడం వల్ల జ్వరాలు అయ్యి రావు, హెల్త్కి చాలా మంచిది. ఇలా ఆకుల రసం కషాయంగా తీసుకో, డే బై డే అయినా తీసుకో, అనేక రకమైన ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయని చెప్పి ఇంకా అమ్మమ్మ చెప్పిన తర్వాత తాగాలి కదా. సో తాగేసా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.